ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు 67వ దివ్యదేశం అయిన తిరువణ్మండూర్ అనే దివ్యదేశం గురించి తెలుసుకుందామండి. ఇక్కడ స్వామి మార్కండేయుల మహర్షికి తర్వాత నారద మహామునులకి ప్రత్యక్షం అయ్యారు. ఇక్కడ ఏంటి విచిత్రం ఏంటంటే, నారద మహాముని అంటే మనం ఎప్పుడు లోక సంచారకుడు కదా, ఆయన నారాయణ మంత్రం జపించుకుంటూ త్రిలోకాలు సంచరిస్తూ ఉంటారు. అలాంటిది నారద మహాముని ఇక్కడ కూర్చోబెట్టి, అంటే ఇక్కడ కూర్చొని ఈయన నారద పురాణం అనేది గ్రంథాన్ని రాశారు. అలాగే పాంచరాగమనాల ప్రకారంగా మనం దైవారాధన ఎలా చేయాలనేది కూడా గ్రంథ రూపంలో నారద మహాముని చేసింది ఈ క్షేత్రంలోనే. ఇంక తర్వాత మార్కండేయ మహామునికి ఆయనకి ఏమనిపించిందంటే, సృష్టి స్థితి లయకారకుడు ఎవరు, దీనికి కారణం ఎవరు అని అనిపించింది. అనిపించగానే ఆయన ఏం చేశారంటే, మార్కండ మహర్షిని ప్రళయకాలంలో ఆయన నోట్లోకి స్వీకరించేశారు. అయితే అక్కడ లోపల ఉన్న ప్రళయకాలంలో ఎవరు ఉంటారండి, మన చిన్న బాలముకుందుడు ఉంటాడు కదా మర్యాకు మీద, అది ఆ బాలముకుందునే దర్శింపజేశారు ప్రళయకాలంలో. అంతేకాకుండా అన్ని లోకాలని, వాటి యొక్క అందాలని అన్నీ కూడా దర్శింపజేశారు. తర్వాత మళ్ళీ సృష్టి టైంలో ఆయన్నే మార్కండేయ మహర్షిని వెలికి తీశారు. అప్పుడు దాన్ని బట్టి అర్థమవుతుంది కదా, సృష్టి స్థితి లయకారకుడు ఎవరు అని శ్రీమన్నారాయణ అనే విషయాన్ని ఆయనకి తెలియజేశారు మన శ్రీమన్నారాయణుడు. అందుకనే ఈ దివ్యదేశం యొక్క గొప్పతనం మనం తెలుసు. ప్రతి దివ్యదేశానికి ఒక్కొక్క చరిత్ర, ఈ దివ్యదేశానికి కూడా ఆ విధమైన చరిత్ర ఉందన్నమాట. జై శ్రీమన్నారాయణ. అంతేకాదు, ఇంకొక విషయం ఏంటంటే, నమ్మాడివారు స్వామినేమో నాయకుడుగాను తన నాయకిగాను ఊహించుకుని ఒక పాటలు కూడా పాడేవారు అనమాట. జై శ్రీమన్నారాయణ.